చేరిన మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క యవనస్తుల కూడికకు వచ్చిన పెద్దలకు, సేవకులకు, యవనస్తులకు ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 2 సందేశాలు వింటారు. ఒక సందేశం నేను మీతో మాట్లాడతాను, ఇంకో సందేశం వీడియో మెసేజ్ అందిస్తారు. దానికి ఆడియో కూడా కనెక్షన్ చేస్తే మీకు క్లియర్గా సందేశాన్ని మీరు వింటారు. ఈ ఉదయకాల సమయంలో స్వాతంత్ర్యము అన్న మాట మనం విన్నప్పుడు దానికి ముందు ఏం జరిగి ఉంటుంది? స్వాతంత్ర్యము పొందాము, భారతదేశానికి స్వాతంత్రము వచ్చింది అన్నప్పుడు స్వాతంత్రం రాకముందు ఏం జరిగి ఉన్నది? బానిసలుగా ఉన్నాము అన్నమాట. కాబట్టి బానిసలుగా ఉన్నాము, లేక ఒకరి అధికారంలో ఉన్నాము, ఒకరి చెప్పు చేతుల్లో ఉన్నాము, ఒకరి ఆధిపత్యము క్రింద ఉన్నాము అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి స్వాతంత్ర్యము అన్న మాట ప్రస్తుతము గురించి మాట్లాడుతూ ఉంది. స్వాతంత్ర్యం అన్న మాట మన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంది. అలాగని స్వాతంత్ర్యం అన్న మాట మన గతాన్ని కూడా మనకు గుర్తుకు తీసుకొస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల జీవితంలో స్వాతంత్ర్యము అన్నప్పుడు ఏం జ్ఞాపకానికి వస్తూ ఉంది మనకి? స్వాతంత్ర్యం అన్నప్పుడు మోషే, అహరోనులు గుర్తొస్తూ ఉన్నారు. వారు ఐగుప్తుల నుండి వారిని బయటకు తీసుకువచ్చారు. ఇశ్రాయేలీయుల జీవితంలో స్వాతంత్ర్యం అన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి కనబడతా ఉంది. ఇశ్రాయేలీయుల జీవితంలో స్వాతంత్ర్యం అన్నప్పుడు వారు ఎక్కడున్నారు? వారు ఐగుప్తులో వారు 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. విశ్వాస యొక్క జీవితంలో కూడా స్వాతంత్ర్యం అన్నప్పుడు సిలువ గుర్తుకొస్తూ ఉంది. సిలువలో దేవుడు సమస్త మానవాళిని స్వతంత్రులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, మన భవిష్యత్తు నిత్య మోక్ష పరలోక రాజ్యం మనకు కనబడతా ఉంది. నిత్య స్వాతంత్రాన్ని మనం అనుభవించబోతా ఉన్నాము. అంత మాత్రమే కాదు, మన గతాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఒకప్పుడు మనము పాపానికి బానిసలుగా ఉన్నాము, ఒకప్పుడు లోకానికి బానిసలుగా ఉన్నాము, ఒకప్పుడు గిరిజన సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు మనం బానిసలుగా ఉన్న మనలను దేవుడు ఆయన మనలను విడుదల చేశాడు. ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే ద ప్రాసెస్ ఆఫ్ దట్ లిబరేషన్, అయితే ఇండిపెండెన్స్ మనకు రావడానికి గల ఆ ప్రక్రియ మనం చూసినప్పుడు ప్రియులరా, కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయువాడు ప్రతివాడును పాపమునకు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. దేవుడు చదవబడిన దివ్యమైన ఆయన వాక్యాన్ని మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. నీ జీవం గల దివ్యమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మా హృదయాల్లో కార్యం జరిగించండి. స్వాతంత్ర్యాన్ని మేము ఎలా పొందుకున్నామో, క్రీస్తునందు మాకున్న స్వాతంత్రం ఏమిటో మేము గ్రహించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడి క్రీస్తు యేసు ప్రభుల వారిని మహిమపరచుదురని యేసు క్రీస్తు ప్రభుల వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, రైట్. యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో మనొక ప్రత్యేకమైన విషయాన్ని గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఏంటి సత్యము?
వాస్తవం అనే ప్రతిదీ సత్యం కాకపోవచ్చు. సత్యం ఎక్కడుంది ఈ లోకములో? ఈ లోకములో అంతా అసత్యమే. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఆధారాలు చూపిస్తారు, యూట్యూబ్ వీడియోలు చూపిస్తారు, వారు అనేకమైన విషయాలు యూట్యూబ్లో మాట్లాడతారు. కానీ యూట్యూబ్లో మాట్లాడినంత సత్యం కాదు, టీవీలో ప్రకటించినంత సత్యం కాదు. ఏంటి సత్యము? ప్రతి వాస్తవము సత్యం కాకపోవచ్చు. సత్యము అని అనగా బైబిల్ చెప్పేది, బైబిల్ నిర్వచించేది, బైబిల్ ఉద్ఘాటించి బోధించేది మాత్రమే సత్యమై ఉంది. ఈ సత్యము భూమికి పునాదులు వేయబడక మునిపే ఉన్నవాడు అయినటువంటి దేవుడు ఈ లోకానికి ప్రకటిస్తున్నది సత్యము. నేనే మార్గము సత్యము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సత్యము. ఏదైనా తోటలో ఆదాముకి చెప్పినప్పుడు దేవుడు ఆదాముతో సత్యాన్ని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఈ చెట్టు ఫలాలు నువ్వు తినవద్దు, తింటే చచ్చిపోతావు. అది సత్యము, అది సత్యము. దేవుని మాట సత్యము, బైబిల్ గ్రంథము సత్యము, బైబిల్ గ్రంథ తాత్పర్యము సత్యము. ద డెఫినిషన్స్ ఆఫ్ ది బైబిల్ ఆర్ ది ట్రూత్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్యానికి ప్రతినిధిగా ఉన్నాడు. బైబిల్లో చెప్పబడిన సత్యానికి ఆయన నిండు నిదర్శనమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని లోకములో ఆయన అసత్యాన్ని మాట్లాడలేదు. నేను అబద్ధం ఆడుటకు నేను నరుని కాదు అన్నాడు ఆయన. హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. ఆయన అబద్ధం చెప్పడానికి ఆయన మానవుడు కాదు ప్రియులారా, ఆయన దేవుడు. ఆయన సత్యాన్ని మాట్లాడతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి సత్యం? దేవుని గురించిన లేఖనాలు సత్యం. ఏంటి సత్యం? సిలువను గురించిన వార్త సత్యం. ఏంటి సత్యం? మరణాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందో సత్యం. ఏంటి సత్యం? మరణించిన తరువాత ఏమి జరగబోతుందో చెప్పింది సత్యం. కానీ లోకం అబద్ధాన్ని చెబుతూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు నేను గమనించాలి. అబద్ధమునకు జనకుడు సాతానుడు. వాడి లోకాధిపతి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. అదేంటో తెలుసా? ఈ లోకమంతా నా చేతుల్లో ఉంది, నేను చెప్పినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. నీవు నాకు నమస్కారం చేస్తే ఈ లోకమంతా నీకు ఇస్తానన్నాడు. వాడు చెప్పిన నిజం అది ఒక్కటి మాత్రమే. ఏంటది? లోకం వాడి చేతిలో ఉంది, లోకం వాడి చెప్పు చేతుల్లో ఉంది. సాతానుడు అనగా అబద్ధము ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంది. ఇప్పుడు ఆది కాండంలోనికి వెళ్ళి ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం, ఓకేనా? సాతానుడు మొట్టమొదటిసారి మాట్లాడడం మనం వింటాం. ఏమని మాట్లాడుతున్నాడు? అవ్వ దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? ఇది నిజమా అంటే అర్థం ఏంటి? అనుమానాన్ని సృష్టిస్తున్నాడు అన్నమాట. అంటే సాతానుడు అబద్ధికులు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినండి. లోకము యూట్యూబ్లో మీరు వినే ప్రతి సందేశాలు కూడా చాలా జాగ్రత్త. ఈ లోకములో స్వరాలు, ఈ లోకములో శబ్దాలు, ఈ లోకంలో సందేశాలు, ఈ లోక పుస్తకాలు అబద్ధాన్ని మన గుండెల్లో పెట్టడానికి మొదట ఏం చేస్తారనంటే సంశయాన్ని క్రియేట్ చేస్తారు. సంశయం అంటే అనుమానాన్ని. విన్నది నిజమేనా? నిజంగా ఆయన చెప్పాడా? డౌట్ క్రియేట్ చేయబడతా ఉంది. ఇంట్లో ఏ గొడవ వచ్చినా, ఏ నిజం అబద్ధమైనా, అబద్ధం నిజమైనా మొట్టమొదట క్రియేట్ అయ్యేది ఏంటి? అనుమానం కదా. అనుమానాన్ని క్రియేట్ చేశాడు సాతానుడు అవ్వ హృదయములో. అవ్వ మర్చిపోయింది సత్యాన్ని, సత్యాన్ని మర్చిపోయింది, సత్యాన్ని ప్రక్కన పెట్టింది. ఆదాము చెప్పిన అబద్ధానికి, దేవుడు చెప్పిన దానికి క్వైట్ కాంట్రరీగా వ్యతిరేకంగా సాతాను మాట్లాడాడు. ఏమన్నాడు దేవుడు? నువ్వు చచ్చిపోతావు అని అంటే సాతాను ఏం చెప్పాడు? నీవు చావనే. అబద్ధం కాదు అది.
ఈజ్ ఇట్ నాట్ ద కాంట్రరీ టు ద గాడ్స్ ట్రూత్? దేవుడు మాట్లాడిన సత్యానికి వీడు అబద్ధాన్ని మాట్లాడలేదా? వినండి, ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. యవన జనాంగమా, యవనస్తులారా వినండి, ఆలకించండి. ఈ లోకము అబద్ధకోరు లోకం. ఇది ఈ లోకములో ఉన్నటువంటి ప్రతీది కూడా అబద్ధమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కదా ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ద్రాక్షారసాన్ని చేస్తే ఆ విందు ప్రధాని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అందరూ మొదట మంచిది ఇచ్చి తరువాత జబ్బునిస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క పద్ధతి ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినండి, లోకము ప్రామిసెస్ ద గుడ్ ఫస్ట్. మొదట మంచిని నీకు ఆఫర్ చేస్తుంది, కానీ దాని వెనక ఏమొస్తుంది? చెడ్డది. శ్రమ, కష్టం, కన్నీరు, వేదన, శ్రమ, బంధకాలు. కానీ మొదట లోకం నీకేం ఆఫర్ చేస్తా ఉంది చెప్పరే? మొదట మంచి జాబ్, మంచి జీతం. ఈరోజు ఒక యవనస్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నాం. యవనస్తుడికి మంచి ఉద్యోగం వచ్చింది, కానీ ఇప్పుడు ఎక్కడ లేడు? ఆరాధనలో. మంచి ఉద్యోగం కావాలా? నీకు ఆరాధన కావాలా? మీరందరూ మీ హృదయాలు ఒక మాట మనసులో పెట్టుకోండి. ఎటువంటి ఉద్యోగాన్ని నువ్వు ఎంపిక చేసుకోవాలి? నీ హృదయంలో నువ్వు ఎటువంటి ఉద్యోగాన్ని అడగాలి? ఏ ఉద్యోగం అయితే నేను దేవుని సన్నిధి నుండి దూరము చెయ్యదో ఆ ఉద్యోగాన్ని నువ్వు అడగాలి. ఏ ఉద్యోగములైతే నువ్వు అన్యాయము, అక్రమము చేయకుండా ఉండగలవో ఆ ఉద్యోగాన్ని అడగాలి. విశ్వాసి, నీవు నేను ఆలోచన చేయాలి. సాతానుడు ఏమి మొదట ఇస్తాడంట? సాతానుడు మొదట మంచిది, మొదట రంగుల ప్రపంచాన్ని ఇస్తాడు, మొదట శ్రేష్టమైనది ఇస్తాడు, మొదట ఎక్కువ డబ్బును చూపిస్తాడు, స్వాతంత్రాన్ని చూపిస్తాడు, మొదట లిబరేషన్ చూపిస్తాడు. నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు, నువ్వెవరికి జవాబుదారులుగా ఉండక్కర్లే. సంఘానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, వ్యవస్థకు దూరంగా, అడిగేవారికి దూరంగా. ఎవరు అడుగుతారో, ఎవరు లెక్క అడుగుతారో వారికి దూరంగా. తప్పిపోయిన కుమారుడు స్వతంత్రాన్ని కావాలని కోరుకున్నాడు. ముందేమనుకున్నాడు? డబ్బు, నేను వ్యాపారం చేస్తాను, నేను వృద్ధి చేసుకుంటాను. ముందు మంచిది చూచాడు, మంచిదానికి ఆకర్షింపబడ్డాడు. ఏం జరిగింది? వ్యభిచారంలో పడిపోయాడు, డబ్బు నష్టపోయాడు, స్నేహితులు విడిచిపెట్టారు, పందుల పొట్టు తినేంతగా పత్రమైపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ స్వాతంత్రత నిన్ను బానిసను చేస్తా ఉంది. మర్చిపోవద్దు విషయాన్ని. నీ సొంత ఉద్దేశంలో నువ్వేదైతే ఎన్నుకుంటావో, నీ సొంత ఆలోచనలో ఇది నేను చేస్తాను, ఇది చేస్తే ఉన్నతమైన స్థితికి వెళ్తాను అనుకుంటావు. కానీ 5 సంవత్సరాల తర్వాత సీన్ మారిపోతుంది. ఏంటి సీన్ ఇప్పుడు? దేన్నైతే స్వాతంత్రానికి బేసిస్గా ఎంచుకున్నామో దానిలో వారు పట్టబడి బానిసలైపోతున్నారు. ఏది సత్యం, ఏది అసత్యం? ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరుడు, ఒక క్రైస్తవ విశ్వాసి గ్రహించవలసింది ఏమిటంటే, వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏమిటి, అసత్యము? ఈ రెండింటి మధ్య నీవు నేను వ్యత్యాసాన్ని కనుగొనాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, దాని వెనుకున్నటువంటి ఎజెండా ఏంటి? ఎజెండా అంటే ఉద్దేశం ఏంటి? ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటి? అల్టిమేట్గా ఏం జరగబోతా ఉంది? ఒక ఆయన నేను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను ఒక మాట అన్నాను, మీతో అరగంట మాట్లాడతాను సార్. అరగంట మాట్లాడిన తర్వాత మీరు నన్ను ఏం చేయమంటారంటే, ఆ 1,00,000 రూపాయలకి మా ఇన్సూరెన్స్ కొనమంటానంటే నేను ముందే చెప్తాను సార్, నా అంటే 1,00,000 లేదు సార్, నేను కొనలేను. నేను 1,00,000 పెట్టి మీ ఇన్సూరెన్స్ కొనలేను కాబట్టి గంట సేపు మాట్లాడటం నాకు అవసరమా? వాట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్? బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ట్రూత్ విల్ గివ్ యూ బిగినింగ్ టు ది ఎండ్, ద టోటల్ పిక్చర్. సత్యము ప్రారంభం నుండి ముగింపు వరకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుంది సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే సత్యము, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఆ ట్రూత్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సత్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను లిబరేట్ అవుతాం, స్వాతంత్రులముగా మారుతాం. 2వ సందేశంలో వీడియోలో మీరు వింటారు మరిన్ని విషయాలు. కానీ యోహాను సువార్త
మనం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో వీరు అబ్రహాము సంతానం అంటారు. కానీ ప్రభు అంటాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అయి ఉండొచ్చు అయ్యా. 33వ వచనం ఏమంటారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దోషులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు ఏమంటారు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపము చేయువాడు, అబద్ధికుని మాటలు వినువారు, అబద్ధములాడువారు, చిన్న వ్యసనం, చిన్న ఆలోచించే విధానం. చాలాసార్లు అనుకుంటారు, అమ్మాయిలు అనుకుంటారు, మేమేం పాపం చేయమో అబ్బాయిలాగా. వీళ్ళు చాలా సెల్ఫ్ రైచస్, వీళ్ళందరూ కూడా స్వనీతి పరులు. అబ్బాయిలతో పోల్చుకొని మేము బైకుల మీద తిరగము, వాళ్ళకి అమ్మాయిలు ఎక్కించుకోము, మేము సినిమాలు చికాలు చేయము, వీఆర్ వెరీ పెర్ఫెక్ట్, మేము చాలా. కానీ అది కూడా ఒక బానిసత్వమే. ఏది? సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ ఆల్సో ఈజ్ ద క్లచెస్ ఫర్ యూ నాట్ టు గ్రో. నువ్వు ఎదగలేకుండా, అభివృద్ధి చెందకుండా నిన్ను చేసేది ఏదైనా ఉందంటే అది స్వనీతి. ఏమంటాడు ఇక్కడ స్వనీతిలో? మేము అబ్రహాము సంతానం అంటే స్వనీతి కాదా? వీఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతానం మేము. మేమెన్నడూ ఎవరికి బానిసలము కాలేదు. అనుకోవద్దు, అనుకోవద్దు, అనుకోవద్దు. నీ స్వనీతులను పట్టబడతావు. నీ స్వనీతి కూడా నీకు సంకెళ్ళు వేసి నీవు అభివృద్ధి చెందకుండా నిన్ను కృషించిపోయేటట్లు చేస్తా ఉంది. అందుకని అంటాడు, మీ స్వనీతిని ఆధారం చేసుకొనక. మన స్వనీతి దేవుని దగ్గర మురికి గుడ్డల వలె ఉందంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ రోజు కూడా మీరు అనుకోవద్దు నేను పెర్ఫెక్ట్, నేను వీళ్ళందరితో మా ఊర్లో ఉన్న కుర్రలందరితో పోల్చుకుంటే నేను అక్కడనే యూత్ మీటింగ్కి వచ్చాను కాబట్టి నేను చాలా పెర్ఫెక్ట్ అని అనుకోవద్దు. దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో తీసుకొచ్చాడు ఈరోజు. అదేంటి? నీ హృదయంలోకి నువ్వు తొంగి చూస్తే ఏదైనా ఒక చిన్న విషయంకి నువ్వు బానిసగా ఉన్నావా? చిన్న ఆలోచనకు, చిన్న యూట్యూబ్ ఛానల్కి, చిన్న పాటలు వినేదానికి చిన్న బానిసత్వం ఎక్కడ కనబడుతుంది. అది చెయ్యలేకపోతే నేను బతకలేనని నేను అనిపిస్తూ ఉందా? ఇలా మాట్లాడలేకపోతే నా అహం చల్లారటం లేదని అనిపిస్తూ ఉందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలియని సంకెళ్ళు మన చుట్టూ చుట్టుకొని ఉన్నాయి. నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చే ప్రశ్న అడగాలి, గాడ్ షో మీ ద ట్రూత్. నాకు సత్యాన్ని చూపించండి. నేను ఏదైనా బానిసత్వంలో ఉన్నానా? నేను ఏదైనా బానిసత్వంలో ఉన్నానా? స్వనీతిలో ఉన్నానా? ఇతరులతో పోల్చుకొని, ఇతరులను క్రిటిసైజ్ చేస్తూ, ఇతరులను దూషిస్తూ, వారి గురించి దయార్థ హృదయం లేక నా మట్టుకు నేను భక్తిని ప్రదర్శించడానికి గీత గీసుకుని గీతలో బతుకుతున్నానా? నీ మంచితనం ఇతరులకు సహకరించకపోతే నీ మంచితనం వలన ప్రయోజనం ఎవరికి? నీ భక్తి వలన ఇతరులకు ప్రయోజనం కలగకపోతే నీ భక్తి వలన ప్రయోజనం ఎవరికి? దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడు ఈ లోకంలో. దేవుడు మనల్ని ఉప్పుగా ఉంచాడు ఈ లోకంలో. అంటే దాని అర్థం ఏమిటంటే, ఏ జ్యోతి కూడా, ఏ దీపము కూడా తన కొరకు తాను వెలగదు. 2 లైట్లు ఉన్నాయి నా ముందు. ఈ 2 లైట్లు దేనికంటే నన్ను వెలిగించడానికి. తామట్టుకు తాము వెలుగు తమకు ఉపయోగపడదు. నీ విశ్వాసం నీకు కాదు, నీ విశ్వాస భక్తి జీవితం ద్వారా ఇతరులకు మేలు జరగాలి. చెప్పండి, నీ వలన ఎవరికైనా మేలు జరుగుతుందా? లేకపోతే నువ్వు సంఖ్యలలో ఉన్నట్టే, లేకపోతే నువ్వు ఇంక బంధకాల్లో ఉన్నట్టే. ఈ లోకం అబద్ధాలతో నిండి ఉంది. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, మనవలు కలిగిన తాతలు, వినండి, మీ పిల్లల్ని, మీ మనవల్ని, మీ కుటుంబాలను మనం కాపాడుకోవాలి. సంఖ్యలు అనే బంధకాల్లోనికి వెళ్లకుండా. ఎవరైనా ఒక సహోదరుడు ఆదివారం తరచూ రావట్లేదనంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు మన సంఘాల్లో ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా వాడుకోవటం లేదు. ఇప్పుడు అటెండెన్స్ ఎందుకు స్కూల్లో వేస్తారు చెప్పండి? హాజరు స్కూల్లో ఎందుకు వేస్తారు? సూర్యం హాజరు స్కూల్లో ఎందుకు వేస్తారు? వారం రోజులు రాకపోతే మాస్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఎవరో చెప్పారు. ఏం చేస్తాడు? అడుగుతారు. సంఘంలో ఆబ్సెంటీస్ పడతా ఉంటే అడుగుతున్నారు మీరు ఎవరైనా?
దానివల్ల ఉపయోగం ఏముంది? యవనస్తులు ఎంతమంది ఆరాధనకు రాకపోతుంటే సంఘంలో ఏది ప్రశ్న నిలదీదేది? జవాబుదారీతనం ఏది? సేవకులు పట్టించుకోకపోతే, సంఘ పెద్దలు పట్టించుకోకపోతే, సభాపతి సెక్రటరీలుగా ఉండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూర్చోడానికి ఎందుకు స్టేజీల మీదకి కూర్చోడానిక? ఒక రాణి సహోదరుడు ఇంటికి వెళ్ళి పలకరించి ఏ బంధకాల్లో ఉన్నాడో, ఏ సంఖ్యలలో ఉన్నాడో నువ్వు చూసి ప్రేమతో వాడిని ఆహ్వానించకపోతే నీ వలన సంఘానికి ఏంటి మేలు, ఏంటి ఉపయోగం చెప్పు? దమ్మిడికి పనికిరాని పోస్టులు, పదవులు మనకు అవసరమా? స్థానిక సంఘములో జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం అంటే నేను ఆదివారం రాకపోతే చెప్పండి, నన్ను అడుగుతారు అని భయం ఉండాలి విశ్వాసులు. సంఘ పెద్ద మా ఇంటికి వస్తాడు, నేను ఒక వారం రాకపోతే సంఘ పెద్దలు గృహాలు దర్శిస్తారా? ఇంటింటికి వెళ్ళి ఎవరు రాలేదో వారికి ప్రార్థన చేస్తారా? మన సంఖ్యలలో ఉన్నాం. యు హావ్ ద ఫ్రీడమ్. నీకు స్వేచ్ఛ ఉంది, సేవకునికి స్వేచ్ఛ ఉంది. మండలికో పరిచయ గృహానికో నువ్వు అరెస్ట్ అయిపోవద్దు, అది సంఖ్యలు. నీకు సేవకునికి సంఖ్యలు ఏంటి? మండలి కదా. మండలి దాటి వెళ్ళే స్వతంత్రత ఉందా లేదా? చెప్పన్నా. మండలి దాటి గృహాలు దర్శించే స్వతంత్రత ఉందా లేదా? లేదన్నట్టుగా సంఖ్యల్లో ఉన్నారు మీరందరూ. ఇంటింటికి వెళ్తున్నారా? గడప గడపకి వెళ్తున్నారా? ఎవరెవరి ఇంటిల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో పరిశీలనగా తెలుసుకుంటున్నామా? అటువంటి మాదిరి సీనియర్ సేవకులు మనకి ఇవ్వగలుగుతున్నారా? బ్రదర్ అమ్మ, సండే స్కూల్ టీచర్స్, ఒక బిడ్డ రావాలి, ఒక ఆదివారం రాలేదు, ఒక సండే స్కూల్కి రాలేదు, కనెక్షన్ ఏంటి అక్కడ? రాలేదు అని అనడం కాదు, నువ్వు వెళ్ళేవా? ఆ బిడ్డ పరామర్శ, ఏమో తల్లికి బాగాలేదేమో, తండ్రికి బాగాలేదేమో, కుటుంబంలో తినడానికి ఆహారం ఉందో లేదో, వారు ఎన్ని సమస్యల్లో ఉన్నారో నువ్వు వెళ్ళి వారికి ప్రార్థన చేయగలిగావా? సంఖ్యల చేత బంధింపబడుతున్నాం. ఏంటి సంఖ్యలు అంటే? సంస్కృతి, సంస్కారం అనే పద్ధతి ఇంతకుముందు ఎవరు చేయలేదనేటటువంటి వాటిలో మనం మగ్గిపోతున్నాం. అయ్యా వినండి, ఈరోజు స్థానిక సంఘాలకు కావలసిన స్వతంత్ర పరిచర్యను మనం స్థానిక సంఘాలకు ఇచ్చి వారి ప్రభు కొరకు ఆకర్షించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త ప్రజలను ఆయన స్వతంత్రులుగా చేయడానికి ఆయన బంధకాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన చేతులకు మేకులు, ఆయన కాళ్ళకు మేకులు, ఆయన తలకు ముండ్ల కిరీటం. చాలామంది యూట్యూబ్లో మాట్లాడుతూ అంటారు, 3 మేకుల్ని ఊడదీసుకోలేనాడు ఎవడయ్యా మీ దేవుడిని అడిగారు ఒక ఆయన. నీకు తెలియదయ్యా, దేవుడు నీకు కళ్ళు విప్పితే తప్ప సత్యం నీకు అర్థం కాదు. ఏంటి సత్యమో తెలుసా? నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి ఆయన బంధింపబడ్డాడు. ఆ మేకులు ఎవరివి? ఆ మేకులు ఆయనవు కాదు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఉందని ఎవరు నిరూపించలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పిల్లల వినండి, యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపము లేదు, నిష్కల్మషుడు ఆయన, నిర్దోష నిష్కలంక రక్తం అని ఆ రక్తానికి పేరుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని చేయలేదు. ఆయన లోకంలో జీవించినంత కాలం ఆయన పాపులతో బ్రతికాడు, పాపులతో భోంచేశాడు. కానీ ఆయన పాపిగా శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. వినండి, అయితే ఆ పాపము చేయని ప్రభు నీ కొరకు నా కొరకు ఆ పాపము కొరకే శిక్షింపబడవలసి వచ్చింది. ఆయన నీ యొక్క నా యొక్క పాప భారాన్ని ఆయన మోసాడు. అదే ప్రాయశ్చిత్తార్థ బలి. కొడుకు బైక్ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేశాడండి. కొడుకు బైక్ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు, ఆ ఎదుటి వ్యక్తి చనిపోయాడు. రైట్. ఇప్పుడు కొడుకుకి లైసెన్స్ లేదు, బండికి రిజిస్ట్రేషను లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు కొడుకుని పోలీసులు పట్టేశారు. రైట్. ఇప్పుడు ఆ కొడుకు పక్షంగా ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి? చెప్పరే, ఎవరు ఇవ్వాలి? తండ్రి.
ప్రియమైన వర్లరా, నీవు నేను దేవుని కుమారులముగా నీవు నేను పొరపాటు చేశాము కాబట్టే, వినండి, ఆ తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చెల్లించవలసిన ఆ మూల్యాన్ని ఆయన చెల్లించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు మరణం ఎందుకు అని అంటే, ఆయన పరలోకపు తండ్రి చేత పంపించబడి ఆ ఒక్కగానొక్క కుమారుడిని పంపించి లోకమందరి కొరకు వినండి, లోకమందరి కొరకు సిలువలో మరణించి మన బంధకాల నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన సంఖ్యలలోనికి వెళ్ళిపోయి ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ప్రియులారా, తమ్ముడు చెల్లి, నిన్ను విడుదల చేయడానికి నీ శిక్షను ఆయన భరించాడు. పొరపాటు చేసింది మనం, పాపం చేసింది మనం, శిక్షింపబడవలసింది మనం, దేవుని న్యాయపు తీర్పులో నిలబడవలసింది మనం. అయితే మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ప్రాణత్యాగాన్ని చేశాడు. నీవు నేను శిక్షింపబడవలసిన అవసరం లేదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు శిక్ష లేదు. స్వతంత్రులం, శిక్ష లేదు. ఎందుకు శిక్ష లేదు అంటే చెప్పండి, శిక్ష ఎవరు తీసుకున్నారు? ఆయన మీద మోపబడగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చాలండి, వారి మీద మోపలేదు, నీ మీద నా మీద మోపలేదు తమ్ముడు. లేకపోతే నీవు నేను చేసిన అబద్ధాలకు, నీవు నేను మాట్లాడిన అబద్ధాలకు, నీవు నేను చేసిన వ్యభిచారానికి, నీవు నేను చేసిన ఆ మోసానికి, ఆ కల్మషానికి, ఆ తప్పుకు నీవు నేను శిక్ష పడవలసి ఉండగా 21వ వచనం చూడండి, ఎందుకనగా మనం ఆయన దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి, పాపమెరుగని ఆయన, పాపము చెయ్యని పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపుల చెరగ ప్రత్యేకముగా ఆ మహా గొప్ప ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డారు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన పాపిగా చేయబడ్డాడు. అంటే ఏం జరిగింది? మన పాపము ఆయన మీదకు ట్రాన్స్ఫార్మ్ అయింది, లేక ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన నీతి మన మీదకు వచ్చినట్లుగా. కాబట్టి మన పాపము ఆయన మీద మోపబడింది. దేవతకు గొర్రెపోతు అర్పించాలంటే అర్థం ఏంటి? దేవతకు కోపం వచ్చింది, దేవత కోపాన్ని చల్లార్చాలంటే గొర్రెపోతు ఇవ్వాలి. గొర్రెపోతు ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? గొర్రెపోతు ఇచ్చేటప్పుడు కుటుంబం అంతా వెళ్ళి చేతులు పెడతారు. అంటే దాని అర్థం ఏంటి? మా అందరి పక్షంగా ఈ గొర్రెపోతును మేము వధిస్తున్నాము. అందుకనే బైబిల్ చెప్తుంది, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. ఎస్, క్రైస్ట్ ఈజ్ అవర్ ల్యాంబ్. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు గొర్రెపిల్లగా ఆయన వధింపబడ్డాడు. గొర్రెపిల్ల అన్న మాట ప్రకటన గ్రంథంలో 28 సార్లు వాడబడింది. ప్రకటన గ్రంథంలో ఎందుకు 28 సార్లు? ఇట్స్ ఆల్ రిఫర్స్ టు క్రైస్ట్ ఎలోన్. క్రీస్తుని గురించి ప్రస్తావించబడతా ఉంది ప్రతిసారి కూడా. ప్రియమైన తమ్ముడు చెల్లి, నీ కొరకు క్రీస్తు సిలువలో మరణించాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు, పాప బంధకాల్లో నీకు తెలియదు, మానసికంగా బంధకాల్లో ఉన్నావు, నువ్వు శ్రమల్లో ఉన్నావు, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిందే. పాపము చేసి సంఖ్యలతో బంధింపబడి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసిన వారమై ఉండగా క్రీస్తు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి ఆయన సంఖ్యలతో బంధింపబడ్డాడు. ఆయన మేకుల మధ్య ఉన్నాడు. ద హోలీ సన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు మేకుల మధ్య బంధింపబడ్డాడు. దాని ద్వారా నీకు నాకు స్వేచ్ఛ రావాలని, స్వతంత్రత రావాలని క్రీస్తు రక్తము, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తూ ఉంది. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మొదలు చదువుకుని తర్వాత ఇంకో వచనం చదువు. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. గమనించారా మాట? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఎవరు మోసారు?
నీ యొక్క నాయక జన్మ కర్మ పాపములను ఆయన శిలువ మీద మోసాడు. నీ భారాన్ని ఆయన తీసుకున్నాడు, పాప భారాన్ని ఆయన తీసుకున్నాడు. 18 చదవండి. ఆయన భారాన్ని మోసి శిలువ రక్తాన్ని కార్చి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ 19 అమూల్యమైన, అందరూ చెప్పాలి ఈ మాట, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విమోచించాడు, ఆ రక్తంలో కార్చాడు. తారు మరక పోవాలంటే కిరసనాయిలతో తొడవాల. తారు తెల్లని చొక్కా మీద పడితే కిరసనాయిలు వేస్తే కదండి, కిరసనాయిలు వేసి రుద్దితే తారు మరక. మంచి నూనె వేస్తే, కొబ్బరి నూనె వేస్తే అది దేనికి లొంగదు. ఏం పడాలి దానికి? కిరసనాయిలు వేస్తే ఆ తారు మరక. నీ పాపం పోవాలంటే, మానవునికి పాపం పోవాలంటే యేసు రక్తములో కడుగబడాలి. ప్రియమైన విశ్వాసి, నీకు కూడా యేసు రక్తం అందుబాటులో ఉంది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు పెళ్ళి అయిపోయింది, నువ్వు సంఘంలో పెద్దవి, సంఘంలో పరిచారకుడివి, సంఘంలో సేవకుడివి. కానీ ఇంకా పాపపు బంధకాల్లో ఉంటే, వినండి, ఇంకా పాపంలో జీవిస్తున్నావా, వ్యభిచారంలో ఉన్నావా, అబద్ధాల్లో ఉన్నావా, మోసంలో ఉన్నావా, లంచగొండుతనంలో ఉన్నావా, దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో జీవిస్తున్నావా, అయితే రా ప్రభు దగ్గరికి. నువ్వు బంధకాల్లో ఉన్నావు, నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయిన సిద్ధంగా ఉన్నావు. కానీ ప్రభు సువార్త ఏంటంటే, ఆయన దగ్గరికి వస్తే ఆయనకి విడుదలిస్తాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం యోహాను సంఘానికి రాస్తున్నాడు ప్రియులారా. ఆది సంఘానికి ఆయన రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనము పాపము లేదని చెప్పుకొని ఎడలా, అంటే ఇక్కడ కూర్చున్న వారిలో ఏముంది? ఇప్పుడు పాపము లేదని చెప్పుకుంటే ఏమవుతాం మనం? అబద్ధికులం, దేవుని అబద్ధికునే చేస్తా ఉన్నాం. అంటే విశ్వాసిలో పాపం ఉండే అవకాశం ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే, నీలో ఇప్పుడు స్త్రీనుతో నేను మాట్లాడుతూ తిమోతిని నాలో పాపం లేదని చెప్తే ఎవరు అబద్ధికులు అవుతారంట? దేవుణ్ణి మనం అబద్ధికునిగా. అయితే దేవుడు చెప్పే సత్యం ఏంటి? వినండి. గాడ్ స్పీక్స్ ద ట్రూత్. దేవుడు సత్యాన్ని మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, మనందరం కూడా పాప స్వభావంలో జీవిస్తున్నాం, పాపము చుట్టూ ఉన్నాం. యెషయా భక్తుడు ఏమంటాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమంటాడు? అయ్యా, నేను పాపపు పెదవులు గలవాడను. ఏమంటే, నా చుట్టూ పాపపు పెదవులు గలవారి మధ్య నీ నివాసము. అంటే అర్థం ఏంటి? యెషయాలో పాపం లేదా? యెషయా ప్రవక్త, ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. యోధా ప్రజలకు దైవ సందేశాన్ని చెప్పడానికి దేవుడు ఎన్నుకున్న పాత్ర ఎవరు? యెషయా. కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చేమంటాడంటే, అయ్యా, ఐ హావ్ ఎ సిన్ లిప్స్ లార్డ్. పాపపు పెదవులు నాకున్నాయి అయ్యా, నా చుట్టూ పాపం మాట్లాడేవారు ఉన్నారయ్యా, నా చెవులు పాపంతో నిండిపోయాయి తండ్రి. అయ్యా, పాపపు పెదవులు, పాపపు చెవులు. నువ్వు పాపాన్ని వింటున్నావా? నీ చెవిని శుభ్రం చేసుకోలేమో ఈరోజు. పాపం నీ చెవులకు దూరుతుందా? బూతులు, సరసోక్తులు, చెడ్డ మాటలు. అయ్యో, ఎంత చెడ్డ మాటల చేత మన సబ్ కాన్షియస్ నిండిపోయి ఉందో. అందుకని కోపం వచ్చినప్పుడు నీ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి బూతులు ధారాళంగా బయటకు వచ్చేస్తున్నాయి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాపపు ఆలోచనలు ప్రవాహం వల్లే. నీరు పళ్ళ మెరుగు అంటారు కదా, నీరు అంటే కొండ మీద పడి నీరు ఎటు వస్తుంది? కొండ పైకి వెళ్తుందా? పల్లంకి. అలాగే మనలో వడిగా నీరు ప్రవహించినట్లుగా పాపపు ఆలోచనలు కుప్పలు తెప్పలు వచ్చేస్తున్నాయి. ఎలా నువ్వు సరి చేసుకుంటావు? నీ ఆలోచనలు, ఊహలను ఎలా కాపాడుకుంటావు? నువ్వు పాపం లేదని చెప్పొద్దు తమ్ముడా, చెల్లి, పాపం లేదని చెప్పొద్దు. నువ్వు లేదని చెబితే దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు.
ప్రభు అంటున్నాడు, విశ్వాసి జీవితంలో పాపం ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనలో పాప స్వభావం ఉంది. అందుకనే పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. పౌలు అంటే నువ్వెవరండి లేదని చెప్పడానికి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. కావున ఇక నుండి దానిని చేయనిది నేను, నా యందు నివసించు పాపమే గాని నేను నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినట్లా దాన్ని చేయనిది నా యందు నివసించు. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన యెషయా అంటాడు, నాకు పాప పెదవులు ఉన్నాయి అంటాడు. పౌలు అంటాడు, నాలో పాప నియమం ఉంది, నాలో పాపము నివసిస్తుంది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుచున్నది కనుక ఒక నియమము నాకు కనబడుచున్నది. 23వ వచనం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి అంటే సంఖ్యలు ఉన్నాయా లేదా, బంధకాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసికి స్వతంత్రత ఉందా, బంధకాలు ఉన్నాయా? విశ్వాసి పాపము లేదంటే దేవుడు అబద్ధికుడు అవుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఏదో రకమైన ఒకరు వ్యభిచార తలంపులు కావచ్చు, ఇంకొకరు ధనాన్ని సంపాదించే కుట్రలు కావచ్చు, ఒకరు అబద్ధాలు కావచ్చు, ఒకరు మోసం కావచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందులో ఉన్నారు? చెరలో. విశ్వాసి, నీ హృదయం గర్వం ఉందేమో చూసుకో, అహంకారం ఉందేమో చూసుకో, అది చెర. నేనేమి లేదు మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. మళ్ళా చెప్తున్నాను, ఐ యామ్ ద మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి? నాలో పాపము. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు బైబిల్ ప్రకారంగా? ఒక్కడే, చెప్పండి, ఆయన పేరు గట్టిగా చెప్పండి. ప్రభు అయినా, నాట్ ఫిలిప్ తిమోతి, నాట్ జాన్ కాదు, ఫిలిప్ తిమోతి కాదు. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయినా యేసుక్రీస్తే. అయితే నీవు నేను ఆయనలా మారాలని ఆశపడుతున్నాం. పాపంతో పోరాటం, పాపంతో యుద్ధం, సంఖ్యలు తెంచుకొని ప్రభు కొరకు స్వతంత్ర జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నా. పౌలు అంటాడు, నాకు తెలియకుండా ఐఎమ్ చైన్డ్ ఇన్ మై బిహేవియరల్ సిన్. నేను చేయబడ్డా, నేను చెరపట్టబడి ఉన్నాను. పౌలు తన యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, నేను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. ఐఎమ్ సబ్డ్యూడ్. లోపరుచుకుంటుందంట అంటే నాలో ఉన్న స్వభావం, నాలో ఉన్న స్వనీతి, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న చిన్న అహంకారం, నాలో ఉన్న ఇతరుల గురించి తక్కువగా చూసే మనస్తత్వం నన్ను చెరపట్టి అదేం చేస్తుంది? నన్ను లోపరుచుకొని మనశ్శాంతి లేకుండా నన్ను కృంగదీస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అటువంటి బ్రతుకుందా? అటువంటి వారికి శుభవార్త ఉంది, అటువంటి వారికి గొప్ప శుభవార్త. క్రైస్ట్ రిలీజెస్ దెమ్. దేవుడు వారికి స్వతంత్రతనిస్తాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయానికి రండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అటువంటి వారికి విడుదల అనుగ్రహించబోతా ఉన్నాడు. అటువంటి వారికి గొప్ప విడుదల. చూడండి 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనమును మనమే. కాబట్టి చెప్పొద్దు అన్నమాట. ఎప్పుడు చెప్పొద్దు నాలో పొరపాట్లు లేవు అని చెప్పొద్దు. మనలో పొరపాట్లు ఉన్నాయి, ఒప్పుకుందాం ప్రభు దగ్గరికి వచ్చి. అయ్యా, సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు, ప్రభు బిడ్డలు, సండే స్కూల్ టీచర్స్, యవనస్తులు ఎవరుంటా అంటారు. మనం ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాలో పొరపాటు ఉంది. ధనవంతుడు ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే, అయ్యా నేను ధర్మశాస్త్రం అన్నీ చేస్తాను అన్నాడు కదా. నేను ధర్మశాస్త్రంలో అన్నీ చేస్తామన్నానంటే యేసుప్రభు అన్నారు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు. ఏమన్నాడు ఆయన? నీ ఆస్తిని అమ్మి పేదలకు దొరికిపెట్టలేదా అంటే ఆ ఒక్కటి కనుగొనే శక్తి ఎవరి చేతిలో ఉంది? తమ్ముడు అర్థమైందన్నమాట. మనము 100 చూస్తాం, 100లో పెర్ఫెక్ట్ అనుకుంటాం, కానీ నీలో ఉన్న ఒక్క లోటుపాటు కనుగొనగలిగిన దేవుడు నీ చెంతనున్నాడు. ఆయన మహిమకరమైన వెలుగులో నువ్వు నిలబడ్డప్పుడు
ప్రభు నిన్ను చూచి, తమ్ముడా ఒక్కటి ప్రాబ్లం ఉందయ్యా, చెల్లెమా ఒక్కటి ప్రాబ్లం, అన్నీ బాగున్నాయి, చెల్లి ఒక్కటి ప్రాబ్లం, తమ్ముడు ఒక్కటి ప్రాబ్లం, నా కుమారుడు నా కుమార్తె ఒక్క సమస్య ఉంది నీ జీవితంలో, ఆ ఒక్కటి సరి చేసుకుంటావా, ఈ విల్ బి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యేటటువంటి ఆ ప్రక్రియలో నీవు ప్రయాణంలోకి నువ్వు వస్తావు. ఈరోజు నువ్వు నేను ప్రభుని ఏమడగల తెలుసా, నీవు నేను ప్రభుతో భాగస్వామ్యులమై, పార్ట్నర్షిప్ విత్ గాడ్, దేవునితో భాగస్వామ్యులమై ఆ ఒక్క విషయాన్ని కనుగొనాలి. ప్రభువా, తమ్ముడు నీ భార్యకు తెలియకుండా ఒక్కటి నీలో ఏదో ఉంది, అమ్మా నీ భర్తకు తెలియకుండా ఏదో ఒక్కటి నీలో ఉంది, నీ ఫ్రెండ్స్కి తెలియకుండా ఒక్కటి నీలో ఏదో ఉంది, అది నీ ప్రభువుకి నీకు మాత్రమే తెలుసు. ప్రభు దగ్గరికి రావాలి ఈరోజు. ప్రభువా, నన్ను స్వతంత్రునిగా చెయ్యయ్యా, పాపము చేయవాడు పాపములకు బానిస, ఆ పాపాన్ని నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాను, నన్ను విడుదల చేయి ప్రభు అంటే, ప్రభు నిన్ను నన్ను క్షమించి ఆయన తన రక్తముతో కడుగుతాడు. ఇప్పుడు రక్తాన్ని గురించి మనం చూద్దాం. రైట్, ఇప్పుడు ఏమంటారంటే 7వ వచనంలో 2వ భాగం, మన అన్యోన్య సహవాస గలవరం ఎందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను. ఇది అన్యులకా క్రైస్తవులకి ఏ మాట? ఇన్నిసార్లు ఏమనుకున్నామంటే ఈ వాక్యం ఎవరికి అనుకున్నాం? అన్యులకు అనుకున్నాం. ఇది అన్యులకు కాదు, ఇది ప్రభు బిడ్డలతో మాట్లాడి. మొదటి యోహాను పత్రిక అంటే పత్రికలు ఎవరికండి? విశ్వాసులకు. అంటే రక్తం ఎవరికి కావాలి? ఇప్పుడు విశ్వాసులైన వారు కూడా ఆయన రక్తంలో కడుగబడాలి ఫర్ కంప్లీట్ పర్ఫెక్షన్. ఆ సమయం అయిపోయింది. నేను సీతంపేట దగ్గర జరుగుతున్న యూత్ కూడికి వెళ్ళాలి, కానీ నా మాటలు నేను మీతో విడిచిపెట్టి వెళ్తున్నాను. కానీ ఒక తీర్మానం తీసుకుని ఈరోజు, ఇన్ పార్ట్నర్షిప్ విత్ గాడ్, ఈ మాట మనసులో పెట్టుకోండి. నీవు నీ దేవుడు కలిసి నీలో ఉన్న ఆ ఒక్కటేంటో ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఆ ఒక్కటి ఏం చేస్తుంది? నిన్ను చెరపట్టి ఏం చేస్తుంది? లోపరుచుకుంటాం. వెరీ గుడ్. చెరపట్టి లోపరుచుకుంటాం. అప్పుడు నువ్వేమవుతున్నావు? దానికి, ఆ ఒక్కదానికి ఏమవుతున్నావు? నువ్వు బానిస అయిపోతున్నా. ఆ బానిస అవ్వకుండా ఉండాలంటే యేసు రక్తంతో నీ పాపము కడుగబడాలి. ప్రభువా, నా జీవితం నీ ఎదుట ఉందయ్యా, నేను దాపరికం చేయలేను, నటించలేనయ్యా. దేవుని దగ్గర యాక్షన్ చేయగలమా? నటిస్తే దేవుడి దగ్గర ఉన్న తప్పులు కప్పెట్టుకోగలమా? నటించి మనం పెర్ఫెక్ట్ అయిపోగలమా? లేదు లేదు లేదు. వీఆర్ నేకెడ్ బిఫోర్ గాడ్. దేవుని దిగంబరులుగా ఉన్నాం. ప్రభువా, నేకెడ్గా ఉన్నానయ్యా, నా హృదయం నీకు తెలుసు, నా జీవితం నా మాట్లాడటం నీకు తెలుసు, నీకు కనబడిన సృష్టం లేదయ్యా, నా రహస్య సంభాషణ మీరు వింటున్నారు, నా రహస్య జీవితాన్ని మీరు చూస్తున్నారయ్యా. బయటికి భక్తిపరుడు కనబడుతున్నాను, కానీ లోపలంతా భక్తిహీనతే ఉందయ్యా. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి, నేను ఘోరమైన పాపినని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి వాస్తవికమైన భక్తి జీవితంలో మన ప్రయాణము చేయాలి. ఆ బంధకాల నుంచి విడిపించబడి ప్రభు దగ్గరికి రావాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ పక్కనే ఉన్నాడు. తమ్ముడు, చెల్లెమ్మ, ప్రభు మీ పక్కనే ఉన్నాడు. నిన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది ఏంటో నీకు తెలుసా? ఈరోజు నిన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది ఏంటో నీకు తెలుసా? దేనికి నువ్వు బానిసగా ఉన్నావో నీకు తెలుసా? ప్రభుని ఒకసారి అడిగే సమయంలో, ప్రభువా, ఆ ధనవంతుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ధర్మశాస్త్రం అంతా చేస్తున్నాడు కానీ ఒక్కటి అని చెప్పినప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా. ఈరోజు నాలో ఉన్నా నీకు ఇష్టం లేని ఒక్కటేంటో నాకు చూపించయ్యా. మనం ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. సేవకులు దయచేసి, సంఘ పెద్దలు దయచేసి, అన్న తమ్ముడు ప్లీజ్ దయచేసి ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. అయ్యా సీనియర్ సేవకులు, డీకన్స్ ప్రభు దగ్గరికి రండి. ఆ ఒక్కటి ఏంటో ప్రభుని అడుగుదాం. ప్రభు అన్నీ బాగానే ఉన్నాయి, నేను నటిస్తున్నానయ్యా, కానీ ఆ ఒక్కటి నన్ను బానిసగా చేస్తా ఉంది, దాన్ని ఒక్కటి చూపించాయి.
నేను మార్చుకుంటానయ్యా, నేను మార్చుకుంటాను, నేను మారు మనసు పొందుతానయ్యా, నేను మార్చుకుంటానయ్యా, నేను మారు మనసు పొందుతానయ్యా, ఆ ఒక్కడే మార్చుకుంటానయ్యా, బానిస బతుకొద్దయ్యా, నాకు స్వతంత్రుడిగా జీవిస్తానయ్యా, ఈ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుందాం. వేషధారణ జీవితాన్ని ప్రభు తృణీకరిస్తున్నాడండి. బయటికి భక్తి గల వారిలో కనబడుతున్నాం, కానీ లోపల 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 ప్రభు చూస్తున్నాడు. ప్రభు మోసగించలేమండి, ప్రభుని మోసం చేయలేం. ఆ ఒక్కటి ప్రభుని అడుగుదాం. పరిశుద్ధమైన దేవా, నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నాన్న. ఆ ఒక్కటేంటో మాకు చూపించండి. నాలో ఉన్న ఒక్క లోపాన్ని మీరు చూపిస్తున్నారు. ఎవరి హృదయాల్లో లోపాలు ఉన్నాయో అవి చూపించాయా. క్షమాపణ పొంది తప్పొప్పుకొని ఆయన మారు మనస్సు పొంది ఆయన జీవించడానికి మీ సహాయం తెచ్చే విశ్వాసికి మారు మనసు కావాలి. ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే వారికి మారు మనసు కావాలి. కృప చూపించండి, మీరే మహిమ పొంది నీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి అయ్యా. నీ కొరకు స్వేచ్ఛ జీవితాన్ని జీవించినట్లు మీరే సహాయం చేయమని. స్వేచ్ఛ అంటే ఏమిటో, స్వతంత్రం అంటే ఏమిటో మీరు 2వ సందేశంలో మాతో మాట్లాడబోతున్నారు. అందుకే మీ స్తోత్రములు చెల్లిస్తూ నేను మళ్ళీ నేను ప్రయాణమై వెళ్తున్న ప్రయాణంలో తోడండి మని, దుష్టుని తప్పించమని, పాపంలో పడిపోకుండా కృప దయచేయమని, మమ్మల్ని అందరినీ పరిశుద్ధంగా బలపరిచి దీవించమని. స్థానికంగా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులు సంఘానికి దూరం అవుతున్నారయ్యా, ప్రార్థన చేస్తాం. మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.